శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. రేపు అనగా 4వ తారీఖు 4/2/2025 మంగళవారం, మాఘ శుద్ధ సప్తమి, రథసప్తమి. ఈ రథసప్తమి పర్వదినం సందర్భముగా రేపు సూర్యనారాయణ స్వామికి అత్యంత శ్రేష్టమైనటువంటి రోజు, స్వామివారు జన్మించినటువంటి రోజు మాఘ శుద్ధ సప్తమి సూర్యనారాయణ స్వామిది. ఈ మాఘమాసమంతా సూర్యుడికి అత్యంత శ్రేష్టమైనటువంటిది. అందులో రేపు మాఘ శుద్ధ సప్తమి అన్నాం కాబట్టి 4వ తారీఖు సూర్యుడికి అత్యంత శ్రేష్టమైనటువంటి పర్వదినము. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని రేపు ఉదయాన్నే ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉంటే జిల్లెడాకులు పెట్టుకొని నల్ల నువ్వులు దంచి పొడిలాగా తల మీద, భుజముల మీద, మోకాళ్ళ మీద, పాదముల మీద, అంటే తల మీద 1, 2 భుజముల మీద 2, మోకాళ్ళ మీద 2, పాదముల దగ్గర 2, 2, 2, 2, 6, పైన 1, తల మీద 7. సప్తాశ్వతవాహనుడు సూర్యనారాయణ స్వామి కాబట్టి 7 జిల్లెడు ఆకులు తలపైన పెట్టుకొని కొద్దిగా నువ్వుల పిండి, నల్ల నువ్వులు దంచినటువంటి పొడిలాగా చేసుకొని దాన్ని పెట్టుకొని తలస్నానం ఆచరిస్తే రేపు చాలా మంచిది. సూర్యుడి అనుగ్రహం కొరకు, సూర్యుడి దోష నివారణ కొరకు, శని దోష నివారణ కొరకు, ఆరోగ్య ఉండేటువంటి సమస్యలు తొలగించుకునేటందుకు కొరకు అత్యంత శ్రేష్టమైనటువంటిది. జిల్లెడాకు ఎందుకు అంటే అర్కపత్రము అంటారు. అర్కపత్రం అంటే జిల్లేడు ఆకు, అత్యంత శ్రేష్టమైన, సూర్యుడు శ్రేష్టమైనటువంటి అన్నమాట ఇది. కాబట్టి ఆ జిల్లేడాకు పెట్టుకుని తలస్నానం చేస్తే చాలా శ్రేష్టమైనది రేపు. తర్వాత ఎవరెవరు వారి శక్తానుసారంగా సూర్యాష్టకము కానీ స్నానం చేసిన తర్వాత సూర్యాష్టకము కానీ ఆదిత్య హృదయ స్తోత్రం కానీ చదువుకున్నా విన్నా చాలా శ్రేష్టమైనటువంటిది. అలాగే అవకాశం ఉన్నటువంటి వారు పొద్దున్నే సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో పాలు పొంగించుకొని లేదా కట్టెలు, ఇంట్లో స్థలం ఉంటే, ఓపెన్ ప్లేస్ స్థలం ఉంటే ఇటుకలతో పొయ్యిలాగా ఏర్పరచుకొని ఆవు పిడకలు దొరికితే ఆవు పిడకలు పెట్టి వాటిని వెలిగించి, అంటే చిన్న కట్టెలు కూడా పెట్టవచ్చు, పెట్టి ఆవు పిడకలు కూడా పెట్టి ఆ మంటల్లో పొయ్యి వెలిగించుకొని పాలు పొంగించుకోవాలి. పాలు పొంగిన తర్వాత బియ్యము, పాలు, కొద్దిగా నెయ్యి బాగా చక్కగా వేసి తీపన్నంలాగా వండాలి. చక్కెర పొంగలి, క్షీరాన్నము అంటారు. వండి ఆ తర్వాత సూర్యనారాయణ స్వామికి ఆ వండినటువంటి పాయసాన్ని ఒక ప్లేట్లో చిక్కుడు ఆకులు పెట్టి 2-3 ఆకులు చిక్కుడు ఆకుల పైన ఆ పాయసాన్ని పెట్టి, చిక్కుడు ఆకులు అంటే మనం దేవుడు నైవేద్యం పెట్టేది విస్తరాకులు పెడతాం కదా, అలాగే విస్తరాకులు, అరిటాకులు పెట్టినట్టుగా చిక్కుడు ఆకులో రేపటి రోజు మరీ ముఖ్యంగా చిక్కుడు చెట్టు ఆకు ఉంటుంది కదా, చిక్కుడు చెట్టు ఆకును కడిగి ఒక ప్లేట్లో పెట్టుకొని దానిపైన పాయసం పెట్టి స్వామివారికి నివేదన సమర్పించి, ఇంట్లో సూర్యుడు ఫోటోకైనా పర్వాలేదు, లేదా మన సూర్యనారాయణ స్వామికి ప్రత్యక్షంగా కనిపిస్తుంటాడు కాబట్టి ఇంటి వరండాలు కానీ ఇంటి మిద్దె పైన అయినా కూడా పర్వాలేదు, నైవేద్యం సమర్పిస్తే చాలా చాలా శ్రేష్టమైనటువంటిది. సూర్యుడు చాలా ప్రీతి చెందుతాడు, సంతోషపడతాడు. స్వామివారికి అనుగ్రహం మనకు కలగడానికి చాలా అత్యంత సులభమైనటువంటి మార్గం ఇది. కాబట్టి దీన్ని భక్తులందరూ కూడా ఆచరిస్తారని మనవి. ఆచరించి సూర్యనారాయణ స్వామి ఆ కృప మీరు అందుకోగలరని, స్వామివారి కృపకు మీరు పాత్రులు కాగలరని భక్తులందరికీ మా యొక్క మనవి, విన్నపము. లోకా సమస్త సుఖినో భవంతు. కాబట్టి తప్పకుండా ఆచరించండి. ప్రతిసారి నేను చెప్తున్నట్టుగానే ఈసారి కూడా చెప్తున్నాను, ఏది చేసినా భక్తిగా శ్రద్ధగా చేయండి. భక్తిగా శ్రద్ధగా చేస్తేనే పరమాత్ముడి చెంతకు చేరుతుంది. అది ముఖ్యమైన విషయం అన్నమాట. భక్త మహర్షులంతా సంతోషంగా ఉండాలని, దీర్ఘాయుస్తో ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లుతూ ఉండాలని కోరుకుంటూ మీ ఒట్టిపల్లి కృష్ణకుమార శాస్త్రి.